అంటే ఇంకొక బ్లండర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు 9 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి. 9 మంది ఎంపీలు కనీసం ఒక రూపాయి కూడా బడ్జెట్ తేలేదు రాష్ట్రానికి అనేది దట్ ఈస్ ఒక పెద్ద అబ్సల్యూట్ బ్లండర్. నాన్సెన్స్ అండి, అబ్సల్యూట్ నాన్సెన్స్. ఎందుకు నాన్సెన్స్ అనేంత స్ట్రాంగ్ వర్డ్ వాడుతున్నానంటే, గతంలోనే విత్ ఇన్ ద లాస్ట్ 1.5 year పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అయితే ఇదే వాదన చాలా సార్లు అగైన్ అండ్ అగైన్ రేవంత్ రెడ్డి గారును అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడేవాళ్ళు. ఒకసారి మేము ఒక పుస్తకం రూపంలో కూడా వేసాం, మొత్తం తెలంగాణకి ఎన్ని కోట్లు వచ్చింది, ఎన్ని పథకాలు వచ్చాయి, రోడ్ల డెవలప్మెంట్కి ఎంత, ఇండస్ట్రీస్ ఏమేమి వచ్చాయి, రైల్వే స్టేషన్స్కి ఎంత వెళ్ళింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత వెళ్ళింది, ఆర్ట్స్ వాళ్ళకి ఎంత వెళ్ళింది, అన్నీ అంటే ఒక్కొక్క డొమైన్ ఒక్కొక్క కేటగిరీలో ఏమేమి ఫండ్స్ వెళ్ళాయి అనేది, ఎంత రాష్ట్రం నుంచి కలెక్ట్ అయింది, ఎంత వెనక్కి వచ్చింది, ఎంత పెండింగ్ ఉంది, ఇంత క్లారిటీకి ఇచ్చాం. ఇట్స్ లైక్ అన్ ఆడిట్, లిటరల్లీ ఇట్స్ అన్ ఆడిట్ అనమాట. అంత ఆడిట్ పెట్టేంత ధైర్యం మేము చేసాము, ఎందుకంటే మా పనిలో నిజాయితీ ఉంది. మేము పని చేసాం కాబట్టి ఇక్కడ ఫండ్స్ వచ్చాయి కాబట్టి అందుకనే మేము పెట్టగలిగాం అంత ధైర్యంగా. వీళ్ళు బ్లాంకెట్గా ఒక ఆరోపణ వేయటమే కానీ ప్రూవ్ చేయగలుగుతున్నారు ఎక్కడన్నా? ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు వాళ్ళకి, ఎక్కడ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది కదా, ఇప్పుడు అదే ఇప్పుడు మాటలేముందండి, ఏమైనా మాట్లాడచ్చు, బట్టగాల్చి మొహం మీద ఇస్తా, నువ్వు దుడుచుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఇష్టం అన్నట్టుంది వాళ్ళ పని. మేము స్పష్టంగా మీకు నేషనల్లో అయినా సరే స్టేట్లో అయినా సరే ఏం కార్యక్రమాలు చేశారు, ఈ 11 ఏళ్లలో ఏం చేశారు, ఈ గత 5 ఏళ్లలో ఏం చేశారు అనేది ఎప్పటికప్పుడు బుక్స్ రూపంలో మీకు అక్కడ చూస్తే నా టేబుల్ మీద కూడా కనిపిస్తాయి. 11 ఏళ్లలో ఏం కార్యక్రమాలు చేశారు అనేది ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. దాని మీద మేము రాజకీయ వీళ్ళు సరే అవాకులు చెవాకులు ఎప్పుడు మాట్లాడేదే ఏం చేయలేదు అనేది. మేము సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంటలెక్చువల్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది, బికాజ్ వాళ్ళ త్రూ అందరికి వెళ్తుంది అని అప్పట్లో మీడియాని కానివ్వండి, ఇండిపెండెంట్ థింకర్స్ని, ఎన్జిఓస్ని, సమాజంలో ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరినీ కూడా, అందరినీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరినీ కూడా అనేక మార్లు కలిసి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళందరితో కిషన్ రెడ్డి గారు అనేక మంది సీనియర్ రాష్ట్ర నాయకులందరూ కూడా ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇవి తెచ్చామని. సో ఇవాళ బీజేపీ ప్రజల్లో పెరుగుతుందంటే ఊరికే పెరగట్లేదండి, అదేమి ఇట్లా చిటికేస్తే రావట్లేదు మా ఓట్లు. ఎందుకు పెరుగుతున్నాం? ఫ్రమ్ 4%, 7%, నౌ వీఆర్ అప్ టు 34%. ఎట్లా పెరుగుతున్నాం అట్లా? ఎందుకంటే చేస్తున్నాము, అది చూస్తున్నారు ప్రజలు, మేము చెప్పగలుగుతున్నాం, ఇంటింటికి తిరిగి మేము చెప్పగలుగుతున్నాం. మేము గంటలు రేవంత్ రెడ్డి గారి లాగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడము. మేము వి బిలీవ్ ఇన్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ హౌస్. ఇవాళ పల్లెటూళ్ళల్లో పంచాయతీల్లో నిధులు వస్తుంది సెంటర్ నుంచి అనేది తెలుసు. పల్లెటూరులో రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అక్కడ లైట్లు కానివ్వండి, మీకు అక్కడ రైతు వేదికలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వస్తుంది కూడా సెంటర్ నిధుల నుంచే. అలాగే ఇంటింటికి నల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంది కూడా బీజేపీ నుంచే. సెంట్రల్ ఫండ్స్ని వీళ్ళు తీసుకొచ్చి స్టేట్లో డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ అంతెందుకండి, రేషన్ బియ్యం ఎవరిస్తున్నారు అంటే పాపం రేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మందికి తెలిసేది కాదు ఇంతకుముందు. వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే బొమ్మ వాళ్ళది ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ వాళ్ళకి చాలా ఇప్పుడు అనేక మార్లు మేము చెప్పడం వల్ల అయితే కానివ్వండి, వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకోవడం వల్ల కానివ్వండి, అప్పుడు అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా కూడా ఎవరిస్తున్నారమ్మా రేషన్ బియ్యం అంటే మోడీ సార్ ఇస్తున్నారమ్మా, కమలం పువ్వు వాళ్ళు ఇస్తున్నారమ్మా అంటారు వాళ్ళు. అంటే ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, సెంటర్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. సో ఆ అవగాహన అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఉంది.